మధ్య మాట్లాడుతుందని డీలిమిటేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఇంతకుముందు అసలు డీలిమిటేషన్ గురించి ఎంత వ్యతిరేకించిండ్రో మొన్న ఒక సభలో చూసుకున్నట్టయితే డీలిమిటేషన్ అయితది. డీలిమిటేషన్ అయిన దాంట్లో గూడా 117 నియోజకవర్గాలల్లో మేమే గెలుస్తామని చెప్పేసి ఆయన అంటే చెప్తున్నారు. ఖచ్చితంగా మేము గెలుస్తామని చెప్పి. ఆయనకి ఎంత నమ్మకం లేకపోతే అంత కరాఖండిగా చెప్తారు. మీరు చెప్తున్నారు మేము ఆయన మీద యుద్ధం చేస్తాం, యుద్ధానికే పోతున్నాం ఢిల్లీకి అంటాను. మరి ఆయన యుద్ధంలో అంటే మీ యుద్ధం స్టార్ట్ అవ్వకముందే మేము 117 నియోజకవర్గాలలో గెలుస్తామని చెప్పేసి ఆయన కరాఖండిగా చెప్తున్నారు. ఎందుకంటే ప్రజలకి ఐడియాలజీ, పోరాటం, విప్లవం, ఆత్మజ్ఞానం ఇవన్నీ తెలవనప్పుడు ప్రజల్ని అమ్ముడుపోయే వస్తువులుగా చూస్తున్నాడు ఆయన. అంటే ఓటర్లకి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఇచ్చి ప్రజల్ని సేలబుల్గా మార్చే ప్రోగ్రాం. అందుకోసమే డబ్బు సంపాదిస్తున్నాడు. వందల వేల లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వనరులు పోగేసుకుంటాడు. ప్రజల్ని కొనుక్కోవాలనుకుంటాడు. ప్రజల్ని కొనుక్కోవాలనుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ బలంగా ఉన్నాయి కాబట్టి ఆయన అంతే బలంగా చెప్తున్నాడు. డబ్బు ఇప్పుడు 1,00,000 ఎకరాల భూమిని పారిశ్రామికవేత్తలకి అనేక రూపాల్లో కట్టబెట్టడానికి ప్రజల ఆస్తిని, ప్రజలకు ఉన్నటువంటి భూమిని తీసుకొని దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు. అట్లా అనేక చోట్ల ప్రభుత్వం భూమిని తీసుకొని ఈ విధంగా చేస్తుంది. అనేక చోట్ల అన్యాయం. ఇదంతా దేనికోసం? క్యాపిటలిస్టుల కోసం, పెట్టుబడిదారుల కోసం, అగ్రవర్ణాల కోసం చేస్తున్నప్పుడు ఇతనికి డబ్బు వస్తుంది దాంట్లో నుంచి. అదే కాదు, మొత్తంగా ఈరోజు వాళ్ళు చేసే రాజకీయాల మొదటి నుంచి కూడా అధికారం ప్రజలకు ఇవ్వడానికో, ప్రజలకి విద్యా వైద్యం అందించడానికో, ప్రజలకి రాజ్యంలో ప్రాతినిధ్యం ఇవ్వడానికో, అధికారమే అణగారిన వర్గాలకు ఇవ్వడం కాదు కదా. అధికారం అంతా రెడ్ల చేతిలో ఉండాలి. కేసీఆర్కి అధికారం అంతా వెలమల చేతిలో ఉండాలి. చంద్రబాబు నాయుడు ఉంటే కమ్మల చేతిలో ఉండాలి. వీళ్ళ చేతిలో అధికారాన్ని, భూమిని, సంపదని అన్నింటినీ వాళ్ళ చేతిలో పెట్టుకొని మనలాంటి అణగారిన వర్గాల 90% ప్రజల్ని సేలబుల్గా మార్చి వాళ్ళకి భూమి లేకుండా, వైద్యం లేకుండా, విద్య లేకుండా కటిక దరిద్రంలో ఉంచేటువంటి ఒక కుట్ర. అందుకని రేవంత్ రెడ్డి యొక్క బలం ఏంటి? డబ్బుతో ప్రజల్ని కొనొచ్చు. ఆనాడు కేసీఆర్ ఎంత పెద్ద మాట అయినా మాట్లాడేది, పెద్ద అబద్ధాలు, ఆకాశం అంత అబద్ధాలు ఆడేది కేసీఆర్. ఆ ఆర్ట్ ఏందో రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది. అంటే ప్రజల్ని వంచడానికి ఎంత పెద్ద అబద్ధానైనా ఆడాలి. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంచుకున్నది ఏంటి అంటే, కేసీఆర్ అనే ఒక అబద్ధాన్ని కొట్టాలి అంటే సత్యంతో కొట్టలే కేసీఆర్ని. రేవంత్ రెడ్డి కేసీఆర్ని కొట్టింది. కేసీఆర్ ఒక అబద్ధ ప్రపంచం, అది నిజమే, ఓకే. కానీ కేసీఆర్ని మీద ఎట్లా గెలిచిండు రేవంత్ రెడ్డి? కేసీఆర్ అబద్ధాన్ని కొట్టడానికి రేవంత్ రెడ్డి ఎంచుకున్నది సత్యాన్ని కాదు, మరో పెద్ద అబద్ధాన్ని ఎంచుకున్నాడు. అంటే ఒక అబద్ధాన్ని ధ్వంసం చేయాలంటే ఇంకొక అబద్ధాన్ని చూపెడతాడు, మరో పెద్ద అబద్ధాన్ని. అందుకని ఈరోజు కేసీఆర్ అనే ఒక అబద్ధం, రేవంత్ రెడ్డి అనే అతిపెద్ద అబద్ధం. ఈ అతిపెద్ద అబద్ధంతో కేసీఆర్ అబద్ధపు రాజ్యాన్ని ధ్వంసం చేసిండు. అందుకని మేము మాత్రం సత్యమనే ఆయుధంతో ఇద్దరిని కొట్టాలనుకుంటున్నాం. మీరు అంటున్నారు ఆర్థికంగా, అంటే ఒక పార్టీ నడపాలంటే ఆర్థికంగా బలంగా ఉండడం చాలా అవసరం. మరి ఆ ఆర్థిక బలం లేకుండా మీరు ఒక పార్టీ అధ్యక్షులు అయ్యండి, మీరు జనాల్లోకి వెళ్తా అంటే మీకు ఆ గుర్తింపు ఇంకా ఆ సపోర్ట్ రెండు దొరుకుతాయి అంటారా? మిమ్మల్ని నమ్మి మీకు ఓటేస్తారంటారా? అసలు డబ్బుతో ఏం పనమ్మా? ఒక సీటుకి 150 కోట్లు అని చెప్పేసి గతంలో మనం చూసినాం, ఎన్నికలు జరిగినప్పుడు చూసినాం. మరి ఒక సీటుకి 150 కోట్లు అంటే మరి మీ దగ్గర ఎన్ని కోట్లు ఉండాలి? మీ ప్రజలు మిమ్మల్ని నమ్మాలంటే ఎట్లా సాధ్యమవుతుంది? అదే అమ్మ, మా దగ్గర ఉన్నది హృదయం మాత్రమే. సరిపోతుందా హృదయం మరి ప్రజలకి? 100%. ఎందుకు అంటే రాజ్యాంగం డబ్బు కావాలని చెప్పలేదు. రాజ్యాంగం ఓటు హక్కు ఇచ్చింది. అంటే ఇంతకుముందు మాకు ఎవడు రాజు కావాలనో, ఎవడు రాజు కావద్దు అని డిసైడ్ అయ్యే అధికారం ప్రజల చేతిలో ఉండేనా? లేదు. అధికారం క్షత్రియులది, అధికారం అగ్రవర్ణాలది. కానీ రాజ్యాంగం వచ్చాక ఒక బట్టలు ఉతికే చాకలి తల్లి కూడా ఎమ్మెల్యే కావచ్చు, ముదిరాజు బిడ్డ కూడా రాజ్యాన్ని. అందుకని వాళ్ళ 90% వేదికను పెట్టింది మా రాజకీయ ప్రాతినిధ్యం కోసమే. ఆ వేదికను పెట్టింది ఇప్పుడు ప్రజల చైతన్యం. అది ప్రజల చైతన్యం. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ కల్లా అంత చైతన్యం వచ్చేస్తుంది 100%. కొన్ని రోజుల తర్వాత డబ్బు కొలాప్స్ అయిపోద్ది. ఇవాళ ఇప్పటికే డబ్బులు తీసుకొని, నా కొడుకు దగ్గర డబ్బులు తీసుకొని వాడికి ఏమైనా ఉత్తగొస్తానే అని వాడికి కిలాఫ్ ఇచ్చి వేరే వాళ్ళకు ఓటేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఎంతో కొంత డబ్బు తీసుకొని కూడా కొంత కృతజ్ఞతగా ఏమి ఉండట్లేదు. వీడికి ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు అని అంటారు. అంటే అందుకని డబ్బుకి సంబంధం లేని ఒక పరిస్థితి రాబోతుంది. డబ్బు తీసుకున్నా మోసం చేసే పరిస్థితి రాబోతుంది. కొన్నాళ్ళ తర్వాత అసలు డబ్బే ముట్టుకొని పరిస్థితి రాబోతుంది. అందుకని డబ్బు క్రైటీరియా కాదు. మేము ఎంచుకునేది రేపు అన్యాయం మీద యుద్ధం చేయడం, అగ్రవర్ణ రాజ్యాల మీద యుద్ధం చేయడం,
ప్రజల హక్కుల కోసం పోరాడటం, ప్రజలకి విద్య కోసం, ప్రజల వైద్యం కోసం, ప్రజల భూమి కోసం, ప్రజలకు మానవ హక్కుల కోసం, ప్రజలకు కావాల్సినటువంటి సంస్థ జీవితం కోసం మేము పోరాడుతున్నాం. ఆ పోరాటాన్ని ప్రజలు గుర్తిస్తారని భావిస్తున్నాం. ఆ ప్రజలకు తప్పకుండా మాలాంటి వాళ్ళకి రాజ్యం ఇవ్వడానికి సిద్ధపడతారు అనుకుంటున్నాం. ఇవాళ భూమి సమస్య ఎక్కడున్నా పోతుంది. బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ, అది ఖమ్మం కావచ్చు, వెలుగుమాటలు కావచ్చు, వికారాబాద్ కావచ్చు, ఎక్కడ భూ పోరాటం ఉన్నా మేము వెళ్తున్నాం. ఆ పోరాటంలో మేము సాధ్యమైనంత వరకు అది సత్ఫలితాలు తేయడానికి యుద్ధం చేస్తున్నాం. ఎక్కడ దళితుల మీద దాడులు జరిగినా పోతున్నాం. మొత్తం ఓవరాల్ తెలంగాణలో 4,40,00,000 4,35,00,000 మంది జనాభా ఉన్నారండి. అందులో 4 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. 4 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. ఆ 4 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీల్లో కనీసం 1 కోటి మంది ప్రజలకు మేము రీచ్ కావాలనుకుంటున్నాం. ఒక కోటి మంది. ఆ కోటి మంది ప్రజల కోసం మేము ఇంకా పోరాడి ఈ ఎన్నికలు రాబోయే ఆ రెండవ ఎన్నికల మధ్యలో మేము అధికారాన్ని సంపాదించాలి. ఆ అధికారం ద్వారా భూమిని పంచాలి. తెలంగాణ గడ్డ మీద 50 లక్షల ఎకరాల భూమిని పంచే అవకాశం ఉంది. అంత భూమి ఉన్నది ఇక్కడ. ఈ భూస్వాముల మీద, అనేక వర్గాల మీద వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భూమి, అన్యాయంగా ఉన్న భూమిని మేము గవర్నమెంట్ పరంగా తీసుకొని ప్రజలకు పంచే ఒక పెద్ద ఆశయంతో ఉన్నాం మేము. అందుకని 90% బీసీ ఎస్సీ ఎస్టీలకి రాజ్యం రావాలనుకుంటే అనుకునే ఒక ఉద్యమం తెలంగాణలో మాదే. మేమే చేయాలనుకుంటున్నాం. మీరే చేయాలనుకుంటున్నారా? Yes. పక్క నేను మళ్ళీ అడుగుతున్నా, మీరు మాత్రమే చేయాలనుకుంటున్నారా? మేము చేయాలనుకుంటున్నాం. కలిసి వచ్చే శక్తుల్ని కలుపుకోవాలనుకుంటున్నాం. అంటే ఇప్పుడు మీరు కవిత గారితో కలిసే అవకాశం ఉందంటారా? తీన్మార్ మండలంతో కలిసే అవకాశం ఉందంటారా? ఎందుకంటే వాళ్ళు కూడా బీసీ నినాదమే ఎత్తుకున్నారు. తప్పకుండా అమ్మా. బీసీల మీద అగ్రవర్ణాల, అణగారిన వర్గాల అనేది రెండో విషయం. బీసీల మీద కమిట్మెంట్, అంటే బలంగా కమిట్మెంట్ ఉండి, ఇప్పుడు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఉన్నాడమ్మా. ఆయన క్షత్రియుడి బిడ్డ, ఒక క్షత్రియుడి బిడ్డ. విపి సింగ్ మండల్ కమిషన్ని అమలు చేసిన వ్యక్తి. తమిళనాడులో జయలలిత ఉంది. ఆమె బీసీలకి పార్లమెంట్లో 9వ షెడ్యూల్లో పెట్టించింది. ఆమె ఒక బ్రాహ్మణుడు బిడ్డ. అట్లనే బీసీల కోసం పోరాడినటువంటి జోగేంద్రనాథ్ మండల్ ఒక యాదవ్ బిడ్డ. ఆ తర్వాత బీహార్లో కర్పూరి ఠాగూర్ ఒక బీసీ బిడ్డ. కరుణానిధి ఒక బీసీ బిడ్డ. ఇట్లా అనేక మంది, ములాయం సింగ్ యాదవ్, ఇట్లా అనేక మంది బీసీ నాయకులు ఉన్నారు. బీసీ నాయకులు ఉన్నారు. అగ్రవర్ణాల్లో బీసీల మీద కమిట్మెంట్ ఉన్న కొద్ది మంది కూడా ఉన్నారు. మేమేమంటున్నాం అంటే క్రైటీరియా ఏంటి అంటే బీసీల కోసం నిజంగా పోరాడే ఏ వ్యక్తులైనా, వారు ఏ క్యాస్ట్ అయినా, ఏ సామాజిక వర్గం, నిజమైన కమిట్మెంట్ ఉంటే బీసీల హక్కుల కోసం కానీ, బీసీల రాజకీయ ప్రాతినిధ్యం కోసం కానీ, నాట్ ఓన్లీ బీసీలు, ఎస్సీ ఎస్టీ బీసీలు అణగారిన వర్గాల హక్కుల కోసము మరియు వాళ్ళ అధికారం కోసం ఎవరు పోరాడినా వాళ్ళతో కలిసి పనిచేయడంలో తప్పు లేదని మేము భావిస్తున్నాం. అంటే కవిత గారు అంత ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు ఆ సబ్జెక్టు ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఎవరు వస్తే వాళ్ళు, ఇప్పుడు ఫలానా పర్సన్ అని కాదమ్మా. మేము తెలంగాణలో కొన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీలకు ఉత్తరం రాసి లేదా స్వయంగా పోయి ఫలానా ఇష్యూ ఉందయ్యా, పేదవాళ్ళ సమస్య, ఫలానా బాధితులు ఉన్నారు, మీరు కూడా రండి, అందరం కలిసి పోరాడదాం అనేది జనరల్గా పొలిటికల్ కల్చర్. అది ప్రధానమైన ప్రభుత్వం అనే ఎనిమి ఉన్నప్పుడు నా దగ్గర 10 మంది ఉన్నారు, నీ దగ్గర 10 మంది ఉన్నారమ్మా, నా 10 మందితో నేను కొట్లాడలేను. మీకు కూడా ప్రభుత్వం మీద కసి ఉంటుంది. అఫ్ కోర్స్ మీరు ఏ ప్రకాష్ట, నేను వీకరా, ఆయన బీసీ, ఆయన ఎస్సీ అనేది కాదు. అప్పుడు ఆ ఇష్యూని సక్సెస్ చేయడానికి ఆ మేరకు ఆ సందర్భానికి 4 పార్టీలను కలుస్తాం. కలిసినప్పుడు 4 పార్టీలను కలిసి పోరాడతాం. తర్వాత ఎవడు ఎనిమి వాడిదే. మళ్ళా ఎనిమి ఎవరి పార్టీ పాలసీ వాళ్ళదే, ఏ ఎనిమి గ్రూపులలో వాళ్ళు ఉంటారు. కానీ ఇష్యూ బేస్డ్గా మాత్రం కలుస్తూ ఉంటాం. ఇది రాజకీయ పార్టీలు ఉన్న కల్చర్. మేము ఒక్కరమే కాదు, ఏ పార్టీ చేసైనా పనైనా అదే. కాబట్టి తప్పకుండా వివిధ పార్టీలతో కలిసి వచ్చే సంఘాలతో కూడా ఇష్యూ బేస్డ్గా కలుస్తామని స్పష్టంగా మేము ముందు చెప్తున్నాం. అంటే ఇక్కడ గతంలో ఒక సంఘటన జరిగింది. ఒక బీసీ నినాదం ఎత్తుకున్న ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఒక దాడి జరిగింది. ఆయన ఆఫీస్ మీదకి పోయి ఒక దాడి జరిగింది. ఆ రోజు మీరు ఎట్లా ఏమనుకున్నారు? మరి ఒక బీసీఏ కదా ఆయన కూడా. ఎక్కడమ్మా? తీన్మార్ మల్లన్న మీద దాడి జరపడానికి వెళ్ళిండ్రు వాళ్ళ ఆఫీస్కి, వాళ్ళ కార్యాలయంకి వెళ్ళిండ్రు. అక్కడ ఆయన ఒక బీసీ నాయకు, అంటే దాని పట్ల అవగాహన లేదమ్మా. నాకు అవగాహన లేదు. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో జరుగుతున్న ప్రతి సంఘటన, అంటే 100 సంఘటనలు జరిగితే 100 సంఘటనలు స్పందించే అవకాశము, అవగాహన, సమయము ఇవన్నీ ఉండకపోవచ్చు. ఎందుకంటే అది ఇంటెన్షన్ లేకపోవచ్చు. కానీ ఆ సమయం, సందర్భం మాకున్నది చిన్న శక్తి, చిన్న వేదిక. ప్రతి సంఘటనని పట్టించుకోవాలంటే ఇప్పుడు మీ ఉదాహరణకి నాకెన్నో జరిగినాయి ఈ సమస్యలు. నా సమస్యల పట్ల మీరందరూ ఎందుకు స్పందించలేదని నేను ఎవరిని అటాక్ చేయట్లేదే. అట్లా అని వాళ్ళు చేయలేదు కాబట్టి నన్ను శత్రువులని కూడా నేను అననుగా. వాళ్ళ సమయం, సందర్భం, అవకాశాలను బట్టి ఉంటుంది అంతే. కానీ మనం మాత్రం ఫెయిర్గా ఉన్నాం అందరి పట్ల అంతే.
దాంట్లో పాల్గొనలేదానికి నెగిటివ్ లేదు, ఇంటెన్షన్ లేదు. నా మీద అనేక జరిగినప్పుడు వాళ్ళు పాల్గొనలేదని వాళ్ళ శత్రువులని నేను అనను. సమయం సందర్భాన్ని పడితే తప్పకుండా ప్రధాన శత్రువుని ఢీకొనడానికి ఎవరితోడైనా కలుస్తాం. ఇప్పుడు విశారదన్ గారిని నమ్మాలి. అరే! ఈయన దగ్గరికి పోతే మన బీసీలకి, ఎస్టీలకి, ఎస్సీలకి ఖచ్చితంగా న్యాయం జరుగుతది అనే నమ్మకాన్ని మీరు మరి ప్రజలకిచ్చిండ్రా? ప్రజలకి ఇచ్చిండ్రా అంటే ప్రజలు నమ్మాలి, నన్ను నమ్మండి అని నేను అన్నాను. నమ్మొద్దు నన్ను అసలు. నమ్మొద్దు. నా ఆచరణ, నా పని విధానం, నా క్యారెక్టరైజేషను, నా కమిట్మెంట్, నా స్ట్రగులు, ఆ నాలెడ్జిని పారామీటర్గా తీసుకొని మాత్రమే నమ్మండి తప్ప నన్ను నమ్మండి మహాప్రభు అని నేను అస్సలే అనను. నన్ను నమ్మండి అని నేను అననే అననమ్మా. నన్ను నమ్మండి అని దండాలు పెట్టడం ఇట్లా ఏమనను నేను. నా పనిని, నా ఆచరణని, నా ప్రాక్టీస్ని చూడండి. అది కొలమానంగా పారామీటర్గా చూడండి. ఆ పారామీటర్ తోటి అంతే. ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో పారామీటర్ అని, ఆ పారామీటర్ ప్రజలకి, ఇప్పుడున్న తెలంగాణ ప్రజలకి, యువతకి, ఇప్పుడు జెన్జీ ఎరా నడుస్తుంది, వీళ్ళకి అర్థమవుతుందా? అది అంటే ఇప్పుడు అర్థం అవుతుందో వాళ్ళ నాలెడ్జ్. అది వాళ్ళ నాలెడ్జ్. జెన్జీ కాదు కదా మరి. వితౌట్ ఫిలాసఫీ జెన్జీ ఏంటి? జెన్జీ అనేది నా దృష్టిలో ఒక రాంగ్ కాన్సెప్ట్. అది రాంగ్ కాన్సెప్ట్. ఈ దేశంలో ప్రజల విముక్తి కోసం ఒక సిద్ధాంతం ఉంది, మార్క్సిస్ట్ సిద్ధాంతం ఉంది. ఈ ప్రజల విముక్తి కోసం ఫూలే అంబేద్కర్ సిద్ధాంతం ఉంది. ఆ ఫిలాసఫీని బిలీవ్ చేసి, ఆ ఫిలాసఫీని రెలవెన్స్ చేసి, ఆ ఫిలాసఫీ తోటి వారు చేయాలి తప్ప జెన్జీ గుంపు ఏంటమ్మా? జెన్జీ గుంపు ఇప్పుడు రక్తం తాగే శక్తి ముసలాయనకి లేదనుకో, రక్తం తాగే శక్తి యువకుడికి ఉందనుకో, ఇప్పుడు యువకుడిని నమ్మాలంటారా మీరు? కాదమ్మా. ఇప్పుడు ఒక పులి ఉంది, ముసలి పులి, అది మేకను తినలేకపోతుంది కాబట్టి 15 ఏళ్ల చిన్న వయసున్న పులిని నమ్మాలంటారా ఏంది మీరు? నేను అనేది అది. యువత అంటే నేను అడుగుతున్నా. ఇప్పుడు మా ఫిలాసఫీలో సమాజంలో 2 డివిజన్ చేసినామమ్మా. అగ్రకుల అహంకారి పూరితమైనటువంటి, దౌర్జన్యపూరితమైనటువంటి అగ్రకుల సమాజం మా ఎనిమిగా ప్రకటించినాం మేము. ఇప్పుడు సమాజం ఏముంటుంది? యువతను నమ్మాలంటే ఇప్పుడు అగ్రకులాలలో ముసలాయన రక్తం తాగే శక్తి ఆయనకి లేదు, కానీ అందులో అగ్రకులాల్లో పడుసు పోరగాడు ఉన్నాడు, 20 ఏళ్ళోడు. ఇప్పుడు వాడికి నాయకత్వం చెప్పాలని మేము అనాలనా? యూత్ వాళ్ళే అని ఇప్పుడు ఏదైతే ఫిలాసఫీ కాదమ్మా. ఫిలాసఫీ ఇప్పుడు తండ్రిని ఇబ్బంది పెడుతున్నాడమ్మా 20 ఏళ్ల పోరగాడు. 20 ఏళ్ల పోరగాడు తల్లిదండ్రులను ఇబ్బంది పెడతాడు. అదే ఇంట్లో 50 ఏళ్ల మనిషి ఉన్నాడు, కొడుకే, కాయ కష్టం చేసి తల్లిదండ్రులకు అన్నం పెట్టి వాడు కుటుంబాన్ని చూస్తాడు. ఇప్పుడు మీరు చెప్పే సిద్ధాంతం జంజీలు గింజీలు అన్నప్పుడు 20 ఏళ్ల పోరగాడు మొదటి ఇవ్వాలా, 40 ఏళ్ల మనిషికి ఇవ్వాలా? ఏజ్ క్రైటీరియా కాకూడదు ఎప్పుడు కూడా. ఏజ్ ఎట్లా క్రైటీరియా అయిద్దమ్మా? అందుకని జెన్జీ కాన్సెప్ట్ రాంగ్ నా దృష్టిలో. జెన్జీ మీన్స్ ఒక ఎమోషన్, లాజిక్ లెస్, ఫిలాసఫీ లెస్, లిబరేషన్ లెస్, విముక్తి సిద్ధాంతం తెలియని ఒక భావోద్వేగంతో కూడిన, ఒక లక్ష్యం లేని, ఒక వయసుతో కూడిన ఒక సమూహం. అది బద్దలు కావాలని, అది కొలాప్స్ కావాలని కోరుకుంటున్నాను నేను. కానీ దేశం అంతా చూస్తే ఈ జెన్జీ రెవల్యూషన్ జరుగుతుంది. అది రెవల్యూషనే కాదు, అది ఒక పెద్ద మాయావాదం అమ్మా. ఎస్, ఎగ్జాక్ట్లీ. నువ్వు మార్క్సిస్ట్ ఫిలాసఫీనా, అంబేద్కర్ ఫిలాసఫీనా, ఫూలే ఫిలాసఫీనా నమ్ముకో, అది ఫిలాసఫీ అయితే. కానీ ఏ ఫిలాసఫీ లేకుండా జెన్జీ ఏంటి? సిద్ధాంతం ఏంటి జెన్జీకి? జెన్జీ దగ్గర ఉన్నటువంటి ఐడియాలజీ ఏంటమ్మా? ఐడియాలజీ కదా కావాల్సింది వాళ్ళకి. ఇప్పుడు మీరు చెప్పిన పేర్లన్నీ తెలుసుంటే అంటారు అనుకుంటున్నారు మీరు? అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ కెపాసిటీ. అది కానీ రేపు వాళ్ళే కదా భవిష్యత్తు, మన భారత భవిష్యత్తు అన్న, మన రాష్ట్ర భవిష్యత్తు అన్న వాళ్ళే కదా. భవిష్యత్తు అంటే భవిష్యత్తు మీన్స్ భవిష్యత్తే. కానీ ఏ భవిష్యత్తు? ప్రతి యువకుడు అంటే రాంగ్ చేసే యువకుడు కూడా భవిష్యత్తే కాదు కదా, రైట్ చేసే యువత భవిష్యత్తు. అందుకని యువతకు తెలవాల్సింది ఏంటంటే, నువ్వు బీటెక్ చదువుతావు కానీ ఈ సమాజం యొక్క విముక్తి సిద్ధాంతం చదవా? నువ్వు బీటెక్ చదివింది, ఈరోజు 90% ప్రజలు బీటెక్ చదివే అవకాశం కాన్స్టిట్యూషన్ ఇచ్చిందమ్మా. చదువు లేదు, 1950 వరకు నీకు అక్షరం మీద హక్కు లేదు, జ్ఞానం మీద హక్కు లేదు. 1950 తర్వాత అందరూ చదువుకోవాలనే హక్కు రాజ్యాంగం ద్వారా వచ్చింది. వీడికి రాజ్యాంగం మీదనే అవకాశం లేదు, అవగాహన లేదు. రాజ్యాంగం నన్ను చదువుకునే అవకాశం ఇచ్చిందనే యువకుడికే లేనప్పుడు, ఆ సిద్ధాంతమే లేకుండా జెన్జీ ఏంటమ్మా? జెన్జీ
వాళ్ళ చేతుల్లోనే మన భవిష్యత్ అంటే ఇప్పుడు దేశ భవిష్యత్తు వాళ్ళ చేతుల్లోనే ఉందని చెప్పి ప్రతి ఒక్క నాయకుడు చెప్తున్న మాటనే కదా, ప్రతి ఒక్క పొలిటీషియన్ భవిష్యత్తు చెప్తున్నాం. కాదమ్మా, భవిష్యత్తు వాళ్ళ చేతిలో మాత్రమే లేదు, ప్రజలందరి చేతిలో ఉంది భవిష్యత్తు. కొడుకు చేతిలో ఉంది కానీ తండ్రి చేతిలో లేదంటారా మీరు? అన్న చేతిలో లేదు కానీ తమ్ముడి చేతిలో ఉందంటారా మీరు? తాత చేతిలో లేదు కానీ మనవడి చేతిలో ఉందంటారా ఏంది మీరు? అందరి చేతిలో ఉంటుంది భవిష్యత్తు. కాకపోతే వీళ్ళకి వయసు ఎక్కువ ఉన్నది కాబట్టి అంటున్నారు. అందుకని హ్యుమానిటీ బేస్డ్గా, ఐడియాలజీ బేస్డ్గా సమాజాన్ని మార్చడానికి, సమాజంలో ఉన్న పేదరికం పోవడానికి, సమాజంలో మధ్యతరగతి పేదవర్గం ఇలా క్యాపిటలిస్ట్ చేతిలో ఇరుక్కొని ఉన్నది. మొత్తం అప్పర్ కాస్ట్ వర్ణ క్యాపిటలిజం చేతిలో ఈరోజు దేశము, భూమి, రాజ్యము, సంపద, పరిశ్రమలు సర్వం వర్ణ క్యాపిటలిజం చేతిలో ఉన్నది. ఆ వర్ణ క్యాపిటలిజం చేతిలో ఉన్నటువంటి భూమిని, రాజ్యాన్ని, సంపదని, రాజకీయాన్ని విడిపించి అణగారు వర్గాల చేతిలో ఇవ్వడానికి కావాల్సినటువంటి ఫిలాసఫీ కావాలా జెన్జీ గుంప మీరు అనేది? రాంగ్ స్టేట్మెంట్ ఇది. ఇప్పుడు వీఆర్ అగైనెస్ట్ కంప్లీట్లీ జెన్జీ కాన్సెప్ట్. జెన్జీ బట్ విత్ ఫిలాసఫీ జెన్జీ కావాలి మాకు. కాక్రోచ్ జనతా పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటి? అది పార్టీయే కాదు కదమ్మా. అంటే వాళ్ళు కొన్ని సిద్ధాంతాలు పెట్టుకున్నారు కదా. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే నీట్ పేపర్ లీక్ గురించి వాళ్ళు మాట్లాడినరు, యూజీ దాని గురించి అనేక పేపర్లు ఇట్లనే లీక్ అవుతుంటే మరి జెన్జీని ఒకటి అడుగుతున్నామ్మా. భారతదేశంలో 90% బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకి 90% రిజర్వేషన్స్ కావాలా? దాని మీద జెన్జీ ఆలోచన ఏంటి? అసలు వాళ్ళకి అదే అయిపోయి. అసలు ఈ 90% ప్రజలు ఈ బీటెక్లు, ఎంటెక్లు వీళ్ళంతా చదివిన వాళ్ళు రాజ్యాంగం ద్వారా వచ్చింది అన్న సంగతి అన్నది తెలవాలి వాళ్ళకి. అంటే ఇప్పుడు వాళ్ళు చేసే ప్రొటెస్ట్లన్నీ వేస్ట్ అంటారా? వేస్ట్ అని నేను అనను, కానీ జెన్జీ అనే చేతిలోనే మొత్తం ఆధారపడి ఉంది, జెన్జీ చేతిలోనే దేశం ఉన్నది అని అంటే దాన్ని నేను ఒప్పుకోను. వాళ్ళు ప్రొటెస్ట్ చేసే ఇన్సిడెంట్స్ విషయంలో ఓకే అంటున్నా, కానీ హోల్ భారతదేశం మొత్తానికి సమాధానకర్తలు వారే, ఈ దేశాన్ని విడుదల చేసేది వారే. జెన్జీ అని మీరంటే దాన్ని రాంగ్ అంటారు. నేను 100% రాంగ్ అంట. తెలంగాణ వచ్చి పుష్కరకాలం అయింది. పుష్కరకాలంలో మీరు ఏం గమనించిండ్రు? 2 ప్రభుత్వాలను చూసిండ్రు. ఇప్పుడు ఈ 2 ప్రభుత్వాలు చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది అసలు? తెలంగాణ పోరాటంలో పాల్గొన్న వారికి ఏదో కొంత ప్రభుత్వం వారికి ఆర్థిక భృతి, గౌరవాన్ని ఇవ్వాలనుకుంటుంది. దానికి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీతో నేనేమంటానంటే, ఆ కమిటీ కేశవరావు గారి ఆధ్వర్యంలో, అద్దంకి దయాకర్ ఇట్లా ఒక 10 మందితో కమిటీ, రాములు నాయక్ మొన్న వేశారు. వారు అన్ని జిల్లాలు తిరుగుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి నెల నెల ఏదైనా ఆర్థిక 25,000 పెన్షన్ గౌరవాన్ని ఇవ్వాలని నేను ఆ కమిటీకి ఒక లెటర్ ఇద్దాం అనుకుంటున్నాను. నన్ను అవమానించాలి మీరు అని. నన్ను ఎందుకంటే నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు. పాల్గొన్న వారిని మీరు గౌరవిస్తున్నారు కాబట్టి పాల్గొనన్న వాడిని నన్ను అవమానించండి, నన్ను అవమానించమని కోరదామని ఒక అప్లికేషన్ ఇద్దామని. నేను పాల్గొనలేదు కదమ్మా. పాల్గొన్న వారికి అభినందనలు తెలిపి గౌరవాన్ని ఇచ్చి పైసలు ఇచ్చినప్పుడు పాల్గొనన్న వారికి కూడా శిక్ష చేయాలిగా. అంటే ఇప్పుడు మీరందరూ శిక్ష అర్హులు అంటారా? నేను అర్హుడిని. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ద్వారా తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీలకి ఎలాంటి గౌరవము, తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీలకి భూమిలో, రాజ్యంలో, సంపదలో, విద్యలో, వైద్యంలో, దైనందిన జీవితంలో, రిజర్వేషన్స్లో ఏ ఒక్క మార్పు లేకుండా తెలంగాణ రాష్ట్రం రావడమే దండగ. కాబట్టి నేను ఆ ఉద్యమంలో పాల్గొనలేదు కాబట్టి నన్ను అవమానించమని కమిటీ కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్రం రావడం దండగ అంటారా? తెలంగాణ రాష్ట్రం రెడ్డి వెలమల చేతిలో పెట్టాలని మీరు అంటారా? తెలంగాణ రాష్ట్రం అనే తెలంగాణ బౌండరీ జాగ్రఫికల్గా అధికారం తీసుకొచ్చి 5% 10% లేని రెడ్డి వెలమల చేతిలో పెట్టాలని మీరు సమర్థిస్తున్నారా? అట్లా ఆశ్చర్యపోతారేంటమ్మా? కాదమ్మా, మీరు అంత ఆశ్చర్యంగా మీ ముఖాభినయం ఏంటి? తెలంగాణ రావడం అంటే తెలంగాణ వెలమరెడ్ల చేతిలో పెట్టాలని మీ అభిప్రాయం? వెలమరెడ్డి చేతిలో ఎందుకు పెడతాం? వాళ్ళే ఉన్నారా? జరిగిన పోరాటం అంతా ఏంది? తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహించిన పోరాటం చేసింది ఎవరు? అంటే కాదమ్మా, నేను మిమ్మల్ని అడుగుతున్నా చాలా సీరియస్ గా. తెలంగాణ రాష్ట్రం రావాలి అన్నప్పుడు, తెలంగాణ రాష్ట్రం రావాలన్న డిమాండ్లో పోరాటంలో, ఉద్యమంలో పాల్గొన్నవారు, నాయకత్వం వహించిన వారు ఎవరైనా తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణలో ఉన్న భూమిని పంచుతామని వాగ్దానం ఉందా తెలంగాణ ఉద్యమంలో? స్ట్రైట్ క్వశ్చన్. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణలో ఉన్న 90% బీసీ ఎస్సీ ఎస్టీలకి రాజకీయ భాగస్వామ్యం ఉంటుందని వాగ్దానం ఉందా?
దళితుల్ని తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తా అన్నారు కదా. అది బోగస్ మాటలేండి. తెలంగాణలో భూమిని పంచుతామనే వాగ్దానం ఉందా? లేదు. తెలంగాణ రాజ్యం వస్తే ముదిరాజులకి ఎంత జనం ఉన్నారో వాళ్ళకి అంత వాటా ఉంటుందన్న వాగ్దానము లేదు, భూమి వాగ్దానము లేదు, రాజ్యంలో ప్రాతినిధ్యం లేదు. ఎవరు తప్పది? ఎవరు తప్పది? ఎవరిది? ఎవరు తప్పది? ఆ నాయకత్వం తీసుకొని ఆ నాయకత్వంలోకి భ్రమలతో ప్రజల్ని తీసుకుపోయి ఆ నాయకత్వం వాగ్దానమే లేనప్పుడు అందులో తెలంగాణలో అణగారిన వర్గాలకే అధికారం అన్న వాగ్దానం లేని తెలంగాణ రాష్ట్ర సాధనే దండగంటున్నాం మేము. ఎందుకు ఈ మాట ఎక్కడ తీసుకున్నాం? భారతదేశానికి స్వాతంత్రం రావాలని పోరాడినప్పుడు మొదటి 2 పోరాటాలు జరిగినాయి. మొదటి స్వాతంత్రోద్యమం, రెండో స్వాతంత్రోద్యమం. మొదటి స్వాతంత్రోద్యమంలో ఫూలే ఏమన్నాడు? ఈ దేశానికి స్వాతంత్రం వస్తే బ్రిటిషోడు పోయి బ్రాహ్మణుడు వస్తాడు అన్నాడు. అంబేద్కర్ ఏమన్నాడు? ఈ దేశానికి స్వాతంత్రం రావడం వల్ల నా ప్రజల హక్కుల సంగతి ఏంది అన్నాడు. నేనేమంటున్నా, తెలంగాణ భూస్వామ్య వ్యవస్థ అన్నాడు ఓంకార్, మధ్యకాయల ఓంకార్, ఒక శూద్రుడు బీసీ. ఆయన ఏమన్నాడు ఓంకార్? తెలంగాణ రాష్ట్ర సాధన మళ్ళా భూస్వాములు వేసే పన్నాగం అన్నాడు. భీమిరెడ్డి నరసింహారెడ్డి తెలంగాణ వస్తే అది భూస్వాముల పన్నాగం అన్నాడు. అంటే అర్థం ఏంటి? తెలంగాణ ఒకప్పుడు భూస్వాముల నిలయం. ఆ భూస్వామ్య రాజ్యాన్ని పునర్నిర్మించడానికి, పునర్జీవింపజేయడానికే తెలంగాణలో ఉన్న భూస్వాములు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే ప్రణాళిక పన్నారు. సో ఇప్పుడు అంటే మొత్తం వెలమోళ్ళ చేతిలో, రెడ్డోళ్ళ చేతిలో ఉన్నది. జరిగింది అది కదా, జరిగింది అది కదా. ఇలా ప్రజలు తప్పు అసలు లేదంటారా? ప్రజలు తప్పు ప్రజల అమాయకులు కదమ్మా. ఎట్లా అమాయకులు అవుతారు? వాళ్ళ వాగ్దానం ఉచ్చులో పడ్డారు కదమ్మా. ఇప్పుడు నువ్వు కూడా అదే మాట్లాడినావు, రావద్దంటారా నువ్వు? నేను తెలంగాణకి వ్యతిరేకం కాదు కదా. తెలంగాణలో మనం ఎవరిని ఎంచుకుంటాం అనేది అది మన చేతిలో ఉంటుంది తెలంగాణకి కదా. నేను కూడా వ్యతిరేకం కాదమ్మా. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటము అగ్రవర్ణాల చేతిలో నాయకత్వంలో ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినప్పుడు నీకొచ్చే ఉపయోగం ఏంటి? నువ్వు ఆంధ్రాలో ఉన్న ఒకటే, తెలంగాణలో ఉన్న ఒకటే కదా. నువ్వు ఏడదస్తే ఉందమ్మా. బీసీ రిజర్వేషన్లు కొద్దిగా ఎక్కువ ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణ వచ్చినాక రిజర్వేషన్లు ఇంకొద్దిగా తగ్గిపోయినాయి కదా. అవగాహన ఉండాలి కదా. ఏమి వచ్చింది మరి తెలంగాణ వస్తే? తెలంగాణ రాష్ట్రం రావాలి అన్న దాంట్లో 2. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 90% ప్రజలు పోరాడితే 2 శత్రువులు చచ్చిపోతారు. ఒకటి ఆంధ్ర వాడు చచ్చిపోతారుగా ఆటోమేటిక్గా తెలంగాణ వస్తే. తెలంగాణ అణగారిన వర్గాల చేతిలో తెలంగాణ వస్తే ఇక్కడ రెడ్డి చచ్చిపోతారు, రెడ్డి ఫ్యూడల్స్, రెడ్డి వెలమ ఇక్కడ ఎగిరిపోతారు, ఆంధ్ర కమ్మ ఎగిరిపోతారు. అంటే ఏకకాలంలో 2 దెబ్బలు అయిపోతాయి. ఆంధ్ర విడిపోతుందా అంటే అక్కడ ఎనిమిపోతారా? తెలంగాణలో మనం అధికారంలో వస్తే ఇక్కడ రెడ్డి వెలమ పోతారు. పోరాటం ఇట్లుండాలి కదా. కానీ జరిగిందేంటి? రివర్స్ జరిగింది. మిస్ఫైర్ అయిపోయి 90% ప్రజలకి వాగ్దానం లేకుండా. ఎంత అమాయకత్వం అమ్మా ఇది. మనలోనే అవేర్నెస్ లేదనుకో. అదే నేను అనేది. అందుకనే తెలంగాణ రాష్ట్ర సాధనలో అణగారిన వర్గాల రాజకీయ, ఆర్థిక, సామాజిక ప్రాతినిధ్యం, భాగస్వామ్యం లేని వెలమారెడ్ల భూస్వాముల యొక్క రాజ్యాన్ని పునర్జీవింపజేసుకునే ప్రక్రియే తెలంగాణ రాష్ట్ర సాధన.